తో ఎలా చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ ప్రాసెస్ అయితే ఎలా చేస్తామనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి కర్రీ ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు ఉట్టిగా వేపుకోవాలి, మంచిగా దూరగా సన్న మంట మీద వేపుకోండి, పెద్ద మంట పెట్టకుండా. అండ్ ఈ ధనియాలు వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలో. మిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని 8 అయితే తీసుకున్నాను. ఇన్నైతే ఒక్కలకి తో పాటుగా జీలకర్ర కూడా వేసుకుంటాను, అది కూడా చూపిస్తా ఎలా చేస్తాను అనేది. ధనియాలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక లే కలర్లో ఉన్నాయి, ఇప్పుడు కొంచెం రెడ్డిష్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి అయితే పక్కకు తీసేసుకొని మనము మిరపకాయలను జీలకర్ర అనేది వేయించుకున్నాము. మంచిగా ఎక్కువ ఆయిల్ అనేది వేయకుండా వేయించుకోవాలి కారము జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, ధనియాలు అయితే వేగిపోయినాయి, ఇప్పుడు పక్కకు తీసేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ధనియాలు అయితే తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అదే అంతవరకు చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. మిరపకాయలు అయితే వేసేసుకున్నాము. మిరపకాయలు ఇట్లా మంచిగా ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా లాస్ట్లో ధనియాలు జీలకర్ర మళ్ళీ ఒకసారి ఇందులోకి వేసేసుకున్నాము. ఒకసారిగా దాని బాగా ఘాటా తర్వాత ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందులోనే ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకొంచెం వేగినాక మనం తీసేసుకున్నాము. జీలకర్ర ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే ఇది మనం లాస్ట్లో వేగించుకోండేది మనం మొత్తం వచ్చేస్తుంది ధనియాలతో సహా. మొత్తము కారంలో ఉన్న గింజలు ఎంత రావాలి అంటే ఇలా వేయించుకుంటే మొత్తం మనకి పక్కకు తీసేసుకొని ఆ తోలు ఉంటాయి కదా బీరకాయ, అవి కూడా మనం మంచిగా ఇందులోనే ఆయిల్ వేసుకొని కొంచెము వేగించుకుంటే సరిపోతుంది కారానికి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా అయితే వేగినాయి, ఇప్పుడు పక్కకు తీసేసుకుంటున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది అయితే పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ తోలు అనేది మంచిగా చిన్నగా వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే అది తోలు అనేది వేసేసుకున్నాము. హీట్ అవ్వకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇది మగ్గడానికి వస్తుంది కదా. ఇలాగా మంచిగా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి మనము ప్లేట్ వేసేసి పెట్టేస్తే సరిపోతుంది, ఫ్రై అయిపోతుంది. లేదంటే ప్లేట్ వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ఫ్రై కోసం ఇది కారం కోసం కదా, ప్లేట్ అయితే వేయద్దు. ఇట్లాగా కలిపేసుకొని ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై ఇది అయిపోయినాక చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఇలాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అవ్వనిద్దాము, పక్కన పెట్టేసి ఇట్లాగే ఫ్రై అయిపోతుంది మంచిగా. ఇప్పుడైతే మేము రోల్ అయితే తీసేసుకొని మంచిగా కడిగేసుకున్నాము. ఇప్పుడు ఎండడానికి అని చెప్పి వాటర్ తుడుచుకుంటున్నాను, ఎండి క్లాత్తో తుడిచేసుకొని మంచిగా ఎండిపోయినాక ఇప్పుడు అంటే కొంచెం ఆరినాక మనము పౌడర్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇది ఈ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చినాక ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకొని దంచేసుకున్నాము. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాము, తొందరగా నలగడం కోసం కొద్దిగా వేసుకున్నాము. తర్వాత కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. ఓకేనా, నూరుకునే దానికన్నా ఇలా చేసుకుంటే తొందరగా అవుతుంది ఫ్రెండ్స్, అందుకని ఇట్లా చేస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లాగా చేసేసుకొని మంచిగా. ఇప్పుడు నేనైతే కారం తీస్తున్నాను ఫ్రెండ్స్, మా తాతయ్య కారం ఎక్కువ తినలేరు, అందుకోసం అని చెప్పి తీసి పక్కన పెట్టుకొని నూరుకొని మా తాతయ్య అంతవరకు పక్కన తీసేసినాక అప్పుడు మళ్ళీ కారం వేసి నూరుకుంటాను. ఓకేనా, అప్పటి వరకు చూస్తూ ఉండండి నా ఛానల్ రెడ్డి డైవర్సీ ఫ్లయింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి అది ఆకు అంటున్నాను ఫ్రెండ్స్, తోలు ఇది వేసేసుకున్నాము. వేసేసుకొని మంచిగా ఇది కూడా మనం ఇందాకలా దంచుకున్నాం కదా, అలా దంచేసుకున్నాము. దంచేసుకొని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలి, 2 పోతులు వేసుకోవాలి, అంటే మేకపోతులు కాదు, 2 గడ్డలు వేసుకోవాలి. మేకపోతులు అనుకోకండి, మా భాషలో మేము వెల్లుల్లి గడ్డల్ని మేము లసన్కే పోతా అంటాము, అందుకని పోతులు అన్నాను. మీరు పోతులు అనుకోకండి. ఇప్పుడు దాకా నేను దంచి అలసిపోయానని ఇప్పుడు మా మమ్మీ దంచుతా ఉంది. ఇది దంచుకొని మంచిగా మెత్తగా అయినాక మనము ఇందులో కారం అనేది మా తాతయ్య అంతవరకు తీసేసి సపరేట్గా కారం అనేది కలుపుతాను. మా తాతయ్యకి బాగా ఇష్టము కారం, అంటే కరేపాకు కారం కానీ ఇట్లాగా ఇడ్లీలోకి మంచిగా తింటారు. కుదరదు నాకు వీడియో తీయడానికి, కుదిరితే మా మామయ్య చేత తీపిచ్చి పంపిస్తాను, వీడియో పెడతాను కుదిరితే, లేకుంటే చెప్పలేను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి చూపించిన ఇదిగోండి మా పుదీనా చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, బాటిల్లో వేసాను. నేను మొన్నటి వరకు తాగుతా ఉన్నాను, అందుకని అట్లా ఉంది. అంటే పుదీనా వేడి నీళ్ళలో వేసుకొని తాగుతా ఉన్నాను. పైన కూడా ఉంది ఒకటి, అది కుదిరితే చూపిస్తాను, లేకుంటే లేదు. ఇట్లా మెత్తగా నూరుకోవాలి. ఓకేనా, ఇట్లా నూరుకొని మెత్తగా అయినాక అప్పుడు ఆ కారం మా తాత ఎంత తీసేసినాక వెల్లుల్లి కూడా వేసుకొని నూరుకున్నాక దాని తర్వాత కారం వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. లేదు మీ ఇళ్ళల్లో తక్కువ తింటారు అందరు కారం అంటే ఒకటే చేసుకోవచ్చు. మా ఇళ్ళల్లో మా తాతయ్య తప్పితే అందరం బాగానే తింటాం కారం, అంటే బాగానే అంటే కొంతమంది తక్కువ తినే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు. తాత ఎంత కారం తినలేరు, అందుకోసం అని చెప్పి తింటామని నేను అనుకున్నాను, నేను మా మమ్మీ అనుకొని చేస్తున్నాము. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. నేనైతే 2 పోతలు వేసాను, మీరు ఎన్ని వేసుకుంటారో వేసుకోండి.
మేకపోతులు బర్రెపోతులు అది అనుకోకండి, వెల్లుల్లి గడ్డలు. మేమైతే లసన్కే పోతా అంటాము, మీరు ఏమనుకుంటారో మీ ఇష్టము. ఓకేనా, ఇట్లాగా మంచిగా దంచుకొని వెల్లుల్లి కూడా కారం అది చూసుకొని ఒకసారి ఉప్పు ఏమైనా సరిపోకుంటే ఉప్పు వేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా నూరుకున్నాక నేను తీసుకుంటున్నాను పక్కకి తాతయ్య కోసము. ఇప్పుడు మిగతా కారము ఉప్పు అంతా వేసుకొని దంచుకోవాలి. మా అమ్మ కారం వేసింది, ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని వేసుకొని దంచుకున్నాము. ఓకేనా, కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు, తగినంత కూడా వేయలేదు. పుట్టిగా అది నూరుకుంటానికని వేసాను అంతే. ఇంకొంచెం వేసింది మా మమ్మీ ఉప్పు అయితే. ఇప్పుడు ఇది నూరుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుందాము. మాకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది ఫ్రెండ్స్, మీరు వేసుకోవాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. నేను చూపించిన తొక్కలకి ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే ఇట్లా ముద్ద అవుతుందంట. మీరు ఆయిల్ తక్కువ వేసుకుంటే తొందరగా ఆయిల్ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందంట, అందుకోసం అని చెప్పి చెప్తున్నాను మీకు. అదే చెప్పా కదా ఒకసారి రివర్స్ అవుతుందని, ఇదే రివర్స్ అవ్వడం అంటే పొడిగా లేకుండా ముద్దగా అయిందంట కారం. దానికి మించి ఇంకేం అవ్వదు, టేస్ట్ అయితే సూపర్ ఉంది అంట. ఉప్పు అది కరిగేదాకా మనం దంచుకొని ఇంకా తీసేసుకుందాము. మేము లావు ఉప్పు కదా వేసుకున్నది ఇందులోకి, అందుకోసము. ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వంటలు తెలియని వాళ్ళకి పంపించండి. మీరు ఒకవేళ మీకు తెలిసి ఉన్నా చేసుకోవట్లేదు ఈ మధ్య అనుకుంటే మీరు ట్రై చేయండి మళ్ళీ ఒకసారి. మన పిల్లలకి పిల్లలకి అందరికీ తెలియాలి కదా. మాకు తెలియదు ఇది కారము, మా మమ్మీ ఇప్పుడు నాకు ఎలాగైతే చెప్పిందో ఇట్లాగే రేపు మా పిల్లలు వచ్చినాక మా పిల్లలకి కూడా అలాగే చూపిద్దామని అనుకొని యూట్యూబ్లో పెడుతున్నాను. తర్వాత మళ్ళీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా మనము చూసుకొని అని. ఇది నేను ఫస్ట్ టైం చేయడము, నాకు తెలియని మా మమ్మీ తెలిసి చేస్తున్నాను. ఇప్పుడు బీరకాయ కూర అయితే నాకు తెలుసు, పచ్చడి తెలుసు, ఇది అయితే ఎప్పుడు చేయలేదు నేను, ఇదే ఫస్ట్ టైం. సరే మీకు చూపిద్దాము అని చెప్పి దంచుతున్నాను, చూపిద్దామని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ఇడ్లీలోకి కానీ, ఇట్లా ముద్దగా ఉంటే ఇడ్లీలోకి దోశలోకి అన్నింటిలోకి బాగుంటుంది. పొడి పొడిగా ఉంటే ఎక్కువ ఉప్మాలోకి అయితే బాగుంటుంది. ఇడ్లీలో కారం నంచుకునే వాళ్ళు ఇది నంచుకొని తినేయచ్చు మంచిగా. స్మెల్ అయితే సూపర్గా ఉంది, టేస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. కుదిరితే మా తాతయ్య సార్ చెప్పిస్తా అని, లేకపోతే మా మమ్మీ ఉందిగా, మా మమ్మీ చెప్పేది. మా మమ్మీ ఇప్పుడు నేనైనా చెప్పేది అంటుంది. ఇంకేం ఫ్రెండ్స్, కొత్త వాళ్ళని ఎక్కడి నుండి తీసుకురావాలి చెప్పండి యూట్యూబ్ కోసము. మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చెప్పించుకుంటాం, అంతేనా కాదా? కాకపోతే టేస్ట్ ఎలా ఉంటే అలాగే చెప్తాంలేండి. టేస్ట్ ఉంటేనే టేస్ట్ ఉంది అని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాము. ఓకేనా, ఇప్పుడు ఉప్పు చూడు మమ్మీ అది మొత్తం తీస్తూ ఉంది, స్పూన్తో కలుపుతా ఉంది. ఎండిమిర్చి కారం ఎక్కువ ఉంది మాది, మిరపకాయలు, అందుకోసం అని చెప్పి స్పూన్తో తీస్తూ ఉంది. టేస్ట్ చూసి చెప్తుంది ఇప్పుడు మా మమ్మీ. ఇలా అండి, బాగుందంట మా మమ్మీకి టేస్ట్. మాకు పక్కనే రైల్వే ట్రాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే ట్రైన్ సౌండ్ వస్తుంది. ఇది వరకు వచ్చిందో లేదో తెలియదు, ఇప్పుడైతే వస్తుంది ట్రైన్ సౌండ్, అందుకనే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే ఇప్పుడు తీసేసుకున్నాం మనము పక్కకి. అయిపోయింది కారం అనేది, దంచాలంట ఫ్రెండ్స్. సరే దంచుదాం, ఏం చేద్దాం చెప్పండి. దంచుకున్నాం, అందులో వెంకటేష్ ఇది బాలకృష్ణ గారి పాట ఉంటుంది కదా, దంచవే మేనత్త కూతురా అని, అట్లా దంచాల్సి వస్తుంది, ఏం చేద్దాం. కాకపోతే టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది, అందుకోసం చెప్పి దంచుతున్నాము. మిక్సీలో తిప్పుకుంటే ఈ పాటికి అయిపోయేది, కానీ ఇంత టేస్ట్ అనేది కాదు కదా. మా అమ్మకి మంచిగా నచ్చింది, నేను టమాటా పచ్చడి చేసి తినిపించింది. అప్పుడు మీకు వీడియో పెట్టాను లేదనేది గుర్తులేదు, ఈసారి కుదిరితే పెడతాను. వాడైతే ఫ్యాన్ అయిపోయాడు పచ్చడికి. అలాగా రౌండ్గా తిప్పేసుకొని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటా నంచుకుంటానండి ఫ్రెండ్స్. ఎందుకంటే గడ్డలా ఉంది కదా, ఉప్పు ఏమైనా అటు ఇటు అంటుపోయి ఉండొచ్చు, అందుకని ఇలా కలుపుకుంటా ఉంటే ఉప్పు అనేది మామూలుగా స్ప్రెడ్ అయిపోతుంది మనం దంచే కొద్దీ. స్మెల్ అయితే జబర్దస్తుగా వస్తుంది. వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాకపోతే కొరలన్నంలో అందులో తినలేరు, వైట్ రైస్లోకి అయితేనే బాగుంటుంది. కొరలన్నంలోకి కొంచెం పతలాగా ఉండాలి ఏదైనా కానీ, అట్లా పచ్చళ్ళు కానీ లేదంటే ఏమైనా పప్పుచారులు కానీ రసాలు కానీ అలా ఉంటేనే బాగుంటుంది కొరన్నంలోకి. ఈ అయితే ఇడ్లీలోకి వాటిలోకి అయితే బాగుంటుంది. గోంగూర పప్పు కూడా బాగుంటుంది కొరన్నంలోకి, గోంగూర పచ్చడి బాగుంటుంది, గోంగూర పలావ్లోకి చేసుకుంటాం కదా అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి పలావ్లో గోంగూర పెట్టాను, మామూలు గోంగూర కూడా పెట్టినట్టున్నాను, చూసుకుంటాను తర్వాత, ఒకవేళ పెట్టకపోతే అది కూడా పెడతాను. ఇంకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసేసుకొని మనము పక్కకు పెట్టేసుకుందాం. అండ్ నేను మీకు ఇంకోటి వెరైటీ చూపిస్తాను అని చెప్పి చెప్పున్నాను కదా, అది కూడా చూపిస్తాను తర్వాత. డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఉప్పు అయితే సరిపోయింది ఫ్రెండ్స్, మీరు మీ ఉప్పు మీ కారం తగినంత వేసుకోండి, ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదా, అందుకోసము చెప్తున్నాను. ఓకేనా, మొత్తం అయితే తీసేసాను నేను. చూసారా ఫ్రెండ్స్, అన్ని తోళ్ళు వేసుకుంటే అది ఎంత అయిందో, ఒక ముద్ద అయింది అంతే, రాగి ముద్ద అంతా కూడా లేదు అది. ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తాను కదా, అది కూడా చూపిస్తాను.